పెసర దోశ ఎలా ఉంది మా? పెసర దోశ లాగానే ఉంటుంది. మా ఇంట్లో అయితే ఈరోజు పెసరట్టు రోజు ఉదయాన్నే పోయి తేలాక టిఫను నేను పొయ్యమన్నా నట్టు, అందుకే పోసింది మా ఆవిడ పెసరట్టు. ఇలా ఇంట్లో కానీ చేసుకోగలిగితే పొద్దున్న బజార్కి పోయి బాధ తప్పింది. మా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. సింపుల్గా చేసుకునే పెసర దోశ ఎలా చేసుకోవాలో చూపిస్తాను, చూసేయండి. తెలియని వాళ్ళు తెలుసుకుంటారని పెడుతున్నానని అందరికీ తెలుసు. ఒక్కో రకంగా చేస్తారు కదా, నేను చేసే విధానం. ముందు ఒక టీ గ్లాసు పెసలు అయితే తీసుకున్నాను, నల్ల పెసలు. ఒక పిడికడి బియ్యం అయితే వేసుకున్నాను. శుభ్రంగా కడిగి 4 సార్లు అయితే కడిగి మళ్ళీ మంచినీళ్ళు పోసి పెట్టేసాను. మళ్ళీ ఉదయాన్నే శుభ్రంగా 4 సార్లు కడుక్కొని ఇలా అయితే పిండి పట్టుకోవాలండి. బియ్యం ఎక్కువ వేసుకోకూడదండి. ఇలా పిండి పట్టుకున్న తర్వాత సరిపడ ఉప్పు అయితే వేసి కలిపి ఇలా పెట్టేసుకోవాలి. చూసారు కదా, ఇలానే కలుపుకోవాలి. పిండి అయితే మాత్రం ఇంకా లూజ్ కలిపినా ఇంకా గట్టిగా ఉన్న పెనం మీద దోశ అయితే రాదు. ముందుగానే చెప్తున్నాను, ఎందుకంటే పెసర దోశ అది. చూసారు కదండి, ఇదైతే పప్పుల చట్నీ. నేను శనగపప్పులు, ఎండు కొబ్బరి, పచ్చిమిరపకాయలు, అల్లం ముక్క, కొంచెం ఉప్పు సరిపడా అన్నీ వేసేసి ఇలా మిక్సీ పట్టేసి తాలింపేసాను. ఇప్పుడైతే పెనం మీద దోశ పోసుకుందామా. చూసారు కదండి, మా పెనం మీద దోశ ఎలా వస్తుంది, ఇలా వస్తుందండి. అంటే నేను చెప్పిన విధానంలో కలుపుకుంటే పిండి ఇలా వస్తుంది. లూజు కలుపుకుంటే మాత్రం పెనానికి కరసపోద్ది. అదొకటిను పచ్చిగా ఉన్నట్టు ఉంటుంది. మరీ పిండి లూజుగా ఉందనుకో పెనం మీద దోశ పచ్చిగా వచ్చినట్టు ఉంటుంది. దీంట్లో కన్నా కొంచెం ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయలు, అల్లం ముక్కలు వేసుకుంటే ఇంకా టేస్ట్గా ఉంటుందండి. ఇలా ఉందండి మా పెసర దోశ. ఎలా ఉందో మీరు ఒకసారి నేను చేసిన విధానంలో ట్రై చేయండి, చాలా టేస్ట్గా ఉంటుంది. దీంట్లోకి ఉల్లిగడ్డల కారం ఉంటే ఇంకా బాగుంటుందండి. ఇవాళ ఏంటంటే సమయం కుదరలేదు చేద్దామంటే, అసలు నేను వీడియోని తీయదలుచుకోలేదు. అప్పటికప్పుడు వరకు కొంచెం క్లిప్పులు తీసి ఇలా కలిపి ఒక వీడియో లాగా తయారు చేసి పెడుతున్నాను. అదేంటి సంగతి. నాకైతే పెసర దోశ చాలా ఇష్టం అండి. వేడివేడిగా తింటుంటే పెనం మీద ఈ ప్లేట్లో వేస్తుంటే మా వారు కానీ మా పిల్లలు కానీ అంతా ఇష్టంగా తింటారు. చూసారు కదండి, పెసర దోశ, పప్పుల చట్నీ, కరివేపాకు కారం చాలా టేస్ట్గా ఉంటుందండి. ఇలా మీరు ఒకసారి నేను చేసిన విధానంలో నేను చెప్పినట్టు కొలతల్లో మీరు ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది దోశ అయితే మాత్రం. నల్ల పెసలు ఎందుకు తీసుకొస్తానంటే, నల్ల పెసలు సలవండి. మా అమ్మమ్మ చెప్తూ ఉంటుంది, నల్ల పెసలు సలవమ్మ, పచ్చ పెసలు పైత్యం చేస్తుంది. అందుకని చెప్పేసి మా అమ్మమ్మ చేసేది చూశాను కాబట్టి అందుకే నేను కూడా నల్ల పెసలే తీసుకొచ్చి వేస్తుంటాను దోశకి. మనకి రోజు మామూలు దోశ తిని బోరు కొట్టినప్పుడు ఇలా పెసర దోశ కూడా వేసుకోవచ్చండి. నేను చేసిన పెసర దోశ నచ్చితే కానీ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.